నమస్కారం. చంద్రగ్రహణం అనగానే మనకు ఆకాశంలో కనిపించే ఒక అద్భుతమైన దృశ్యం గుర్తొస్తుంది కదూ. కానీ అది మాత్రమే కాదు, మన జీవితంలో ఒక పాజిటివ్ మార్పు తీసుకురాగల ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ టైం కూడా. సో ఈ గ్రహణ శక్తిని మన మంచి కోసం ఎలా వాడుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన కాదు. ఇది మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి, మనలో ఉన్న నెగటివిటీని వదిలించుకోవడానికి, ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్గా ఎదగడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. దీని గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం రండి. సరే, అన్నిటికన్నా ముందుగా టైమింగ్సు చాలా ముఖ్యం. అసలు గ్రహణ సమయాలు ఏంటో చూద్దాం. ఎందుకంటే మనకు గ్రహణం కనిపించడానికి చాలా గంటల ముందే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మార్చి 3వ తేదీ టైంలైన్ ఇది. ఉదయం 6:20కి సూతకకాలం మొదలవుతోంది. అంటే గ్రహణానికి సరిగ్గా 9 గంటల ముందు. ఇక అసలు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20కి స్టార్ట్ అయి సాయంత్రం 6:47కి ముగుస్తుంది. సో ఈ మొత్తం టైం చాలా ఇంపార్టెంట్. సో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రహణం మధ్యాహ్నం మొదలైనా సరే మనం పాటించాల్సిన నియమాలు, ఆంక్షలు అన్నీ ఉదయం 6:20కే మొదలవుతాయన్నమాట. ఈ కాలాన్నే సూతక కాలం అని అంటారు. సరే, ఈ టైమింగ్స్ గురించి తెలిసింది కదా. మరి అసలు ఈ సమయానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకు దీన్ని అంత పవర్ఫుల్ టైంగా భావిస్తారు? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది మనలో మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక పర్ఫెక్ట్ టైం. ఈ టైంలో మనం చేసే ధ్యానం, జపం ఇలాంటి సాధనల ఫలితం మామూలు టైం కన్నా చాలా రెట్లెక్కువగా ఉంటుంది. అంతెందుకు, ఈ సమయంలో ఏ మంత్రాన్ని జపించినా అది సిద్ధిస్తుందని గట్టిగా నమ్ముతారు. మరే ఇంతటి శక్తివంతమైన సమయం యొక్క పూర్తి ప్రయోజనం పొందాలంటే మనం కొన్ని పనులు చెయ్యాలి, కొన్ని చెయ్యకూడదు. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది. గ్రహణ సమయంలో ఉపవాసం ఉండాలి. సూతకకాలం మొదలవకముందే పూజగదిని లేదా గుడిని మూసేయాలి. గ్రహణం అయిపోయాక స్నానం చేయడం లేదా ఇంట్లో గంగాజలం చల్లుకోవడం చెయ్యాలి. ఇక చెయ్యకూడని విషయాలకొస్తే, గ్రహణ సమయంలో వంట చేయడం, తినడం అస్సలు చెయ్యకూడదు. ఆ రోజు వీలైనంత వరకు ప్రయాణాలు కూడా మానుకుంటే మంచిది. అయితే ఇక్కడొక ముఖ్యమైన గమనిక. ఈ ఉపవాస నియమం అందరికీ వర్తించదు. ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం కదా. అందుకే వయస్సు పైబడినవారు, చిన్నపిల్లలు, ఇంకా అనారోగ్యంతో బాధపడేవాళ్లు ఉపవాసం చెయ్యక్కర్లేదు. సరే, నియమాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ శక్తివంతమైన సమయంలో మనం ఏం జపించాలి, ఏ మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తే మంచిది? ఇప్పుడు ఆ అత్యంత శక్తివంతమైన సాధనాల గురించి తెలుసుకుందాం. చాలా మంత్రాలు ఉన్నప్పటికీ సిద్ధకుంజికా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానముంది. దాని పవరేంటో ఈ కొటేషన్ చెబుతుంది. కేవలం కుంజికా స్తోత్రం పఠిస్తే చాలు, మొత్తం దుర్గా సప్తశతి చదివినంత ఫలం దక్కుతుంది. అంటే ఆలోచించండి, అది ఎంత శక్తివంతమైనదో. మొదటిగా సంకల్పంతో మొదలుపెడదాం. అంటే మనం ఈ జపాన్ని ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా చెప్పుకోవటం. సర్వ కోరికలు నెరవేరడం కోసం ఈ జపం చేస్తున్నాను అని మనసులో అనుకుని ప్రారంభించాలి. ఈ శ్లోకాలలో సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో ఈ స్తోత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. వేరే కవచాలు, అర్గళ స్తోత్రాలు, కీలక స్తోత్రాలు ఇలా ఏవీ పఠించకపోయినా కేవలం ఈ కుంజికా స్తోత్రం పఠిస్తే చాలు, దుర్గా సప్తశతి పారాయణ చేసిన పూర్తి ఫలం లభిస్తుందని చెప్తున్నారు. ఇది దేవతలకు కూడా దుర్లభమైనది, అంత రహస్యమైనది. ఇప్పుడొస్తున్నది స్తోత్రంలో అత్యంత కీలకమైన భాగం. అవే బీజమంత్రాలు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ మంత్రాలు చాలా శక్తివంతమైనవి. వీటిలో ఉండే వైబ్రేషనే ఈ స్తోత్రానికి అంతటి శక్తినిస్తుంది. కాబట్టి వీటిని ఎంతో ఏకాగ్రతతో పఠించాలి. ఇక నుండి మనం అమ్మవారి వివిధ స్వరూపాలకు నమస్కరిస్తున్నాం. రుద్రరూపిణి, మధుకైటభ సంహారిణి, మహిషాసురమర్ధిని, శుంభనిశుంభ ఘాతిని ఇలా దుష్ట సంహారం చేసిన అమ్మవారి అన్ని రూపాలను స్మరించుకుంటూ మన జపాన్ని సిద్ధింపచేయమని ప్రార్థిస్తున్నామన్నమాట. ఈ భాగంలో కూడా చాలా శక్తివంతమైన బీజాక్షరాల సమాహారముంది. ధాం, ధీం, ధూం, క్రాం, క్రీం, క్రూం, శాం, షీం, షూం ఇలా ప్రతి బీజాక్షరం ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది.
ఇవన్నీ కలిసి మనకు శుభాన్ని కలిగించి మన మంత్రసిద్ధికి సహాయపడతాయి. ఇక చివరిగా ఫలశ్రుతి. ఈ స్తోత్రం మంత్రాలను జాగృతం చేయడానికి ఉద్దేశించినదని, దీన్ని భక్తి లేనివారికి ఇవ్వకూడదని శివుడు పార్వతీదేవితో చెబుతున్నారు. అంతేకాదు, ఈ కుంజికా స్తోత్రం లేకుండా సప్తశతి పారాయణ చేస్తే అరణ్యంలో రోధించినట్లే వ్యర్థమవుతుందని కూడా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సిద్ధకుంజికా స్తోత్రం పఠించడం కష్టంగా అనిపిస్తే ఏమీ పర్లేదు. సింపుల్గా నిరంతరం జపించుకోవడానికి ఒక నామజప మంత్రం కూడా ఉంది. అదే ఓం తారే తురీయ స్వాహ. గ్రహణ సమయంలో దీన్ని జపిస్తూ ఉండొచ్చు. అలాగే ధ్యానం చెయ్యాలనుకునే వాళ్ల కోసం ఒక ధ్యాన మంత్రం కూడా ఉంది. ఓం తారాదేవ్యై నమః. ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటూ ధ్యానం చేస్తే మనసు ఏకాగ్రతతో నిండి ఆ దైవిక శక్తితో కనెక్ట్ అవ్వడం సులభమవుతుంది. చూశారు కదా, ఈ గ్రహణమనేది మనకు ప్రకృతి ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. ఇంతటి శక్తివంతమైన సమయంలో ఈ ఎనర్జీని మనం ఏ మంచి సంకల్పం కోసం ఉపయోగిస్తాం? ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.